చేసేది అంతా ఎన్ని ఊర్లు రాజీలేని సూత్రాలు శివ. వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటి వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. రసాయన ఎరువుల్ని, పురుగు మందుల్ని వాడకాలని తగ్గించుకోవచ్చు ఈ రాజీలేని సూత్రాల వల్ల. వీటి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నీకు వాటి తెలుసుకోవాలని అవగాహన ఉంటే నాతో వస్తే తీసి చెప్తా. లోతైన వేసవి దిక్కులు దున్నడం వలన భూమిలో ఉన్నటువంటి గుడ్లు, నిద్రావస్థలో ఉన్నటువంటి పురుగులు పైకి వస్తాయి. ఇవి ఎండ వేడికి కొంత చనిపోగా మిగిలిన వాటిని పక్షులు తినివేస్తాయి. పొలం దుక్కి చేసుకున్న తర్వాత పొలం గట్లపై నుండే చెత్త చెదారం అంతా తీసుకొచ్చి పొలంలో వేసుకొని సాయంత్రం 6 నుంచి 7 లోపల దీప పురుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి వెలుతురుని ఆకర్షిస్తాయి కాబట్టి మంటలు వేసుకుంటే దీప పురుగులు ఆ మంటలో పడి చనిపోతాయి. ఒక ఎకరానికి వరి గింజలు 30 కేజీల విత్తనాలు తీసుకొని ముందుగా రాళ్ళు తరకలు లేకుండా చూడాలి. విత్తన శుద్ధి బీజామృతంతో కానీ బూడిదతో కానీ చేసుకొనవచ్చును. విత్తనాల పైన బూడిద చల్లి బాగా కలియబెట్టాలి. ఈ విధముగా వచ్చేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. విత్తనములో వచ్చే నిమ్మ శాతాన్ని తగ్గిస్తుంది. విత్తనములో వచ్చే వైరస్ తెగులను అరికట్టవచ్చు. విత్తన శుద్ధి చేసిన విత్తనాలతోటి ఈ విధముగా నారుబెడ్డు తయారు చేసుకోవాలి. వరిలో పసలు తుంచి నాటడం వలన కాండం తుంచుకు గుడ్లు పురుగును నివారించవచ్చును. వరిలో ప్రతి 2 మీటర్లకి తూర్పు పడమరగా కాలిబాటలు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన దోమపోటు నివారించవచ్చును. పిలకలు అధికముగా వస్తాయి. దాన్ని అజోల్ అంటారా? ఈ అజోల్ ఏం చేస్తుందంటే ఎకరాకి 4-5 కేజీలు వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అదంతా అంతా స్ప్రెడ్ అయిపోద్ది. పొలం అంతా స్ప్రెడ్ అయ్యి బాగా కలుపు రానియకుండా చేస్తుంది. కలుపు రానియకుండా వరికి ఏం చేస్తుందంటే 75% నత్రజనిని అందిస్తుంది. యూరియాతో పని లేకుండా ఈ అజోలా పనిచేస్తుంది అన్నమాట. ఏం చేస్తున్నావు? వీటిని పక్షి స్థావరాలు అంటారు. వీటిని 3 కర్రలు తీసుకొని ఈ విధంగా కట్టేసి పొలంలో కానీ పెడితే ఎకరాకి వచ్చి 7-8 పెట్టాలా. పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే పక్షులు వచ్చేసి వీటిపైన వాలి పొలంలో ఉండే పురుగులు తినే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎన్ని రోజులకి పెట్టాలి ఇష్టం వీటినా? పొలంలోనా? వీటిని ఏం చేయాలంటే మనం నాటు వేసిన 15 రోజుల నుంచి 20 రోజుల లోపల పెట్టచ్చు అనమాట. 15 రోజులకి పెట్టాలి. 15 రోజులు పెట్టాలి. 15 రోజులు పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే పక్షులు వీటి మీద వాలి పురుగుల్ని తినేస్తాయి. అంటే మనం వరిలో పురుగు శాతాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఏంటి ఇష్టం?
పసుపు తెలుపు పల్లెలు అంటారు శివ. ఏం చేస్తామంటే పొలాలు తీసుకొని ప్లేట్లు తీసుకొని వీటికి ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ఇట్లా తీసుకొని కొట్టుకోవాలా. తీసుకో. విధంగా పూసుకొని ప్లేట్లను కొట్టేసి ఇది గ్రీస్ పూసుకోవాలి. గ్రీస్ తీసుకొని ఈ విధంగా ప్లేట్ అంతా గ్రీస్ పూసుకోవాలన్నమాట. ఈ గ్రీస్ పూసిన ప్లేట్లని అన్నిటికి పూసుకోవాలట. ప్లేట్లకి రెండు సైడ్లు ప్లేట్లకి అన్నిటికి పూయాలా? అన్నిటికి పూసుకొని ఈ రెండు సైడ్లు పూసేసి వీటిని దీన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి పొలంలో పెట్టాలి. పొలంలో పెట్టిన తర్వాత ఉపయోగం ఏంటి? వీటి వల్ల ఈ తీసుకెళ్ళి పొలంలో పెట్టడం వల్ల ఏం చేస్తుందంటే దీన్ని దోమపోటు నివారించవచ్చు. ఏ విధంగా అంటే వీటిలో దోమలు వస్తాయి కదా, పురుగులు దోమలు వచ్చినప్పుడు ఈ గ్రీస్ పూసినందువల్ల ఏం చేస్తాయంటే వచ్చిన దోమలు వచ్చినట్టు దీనికి అతుక్కుపోతాయి అన్నమాట. ఈ ప్లేట్లకి అతుక్కుపోవడం వల్ల ఇంకా మన పొలంలో పోయే అవకాశాలు, పైరు మీదకి పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కట్టెలు దానికి ఇష్టం. ఈ కట్టెలు లింగాకర్షణ బుట్టలు కట్టేదానికి శివ. లింగాకర్షణ బుట్టలు అంటే ఏంటి? అసలు దేనికి ఉపయోగిస్తారు? వీటిని లింగాకర్ష బుట్టలు అంటారు శివ. వీటికి చిన్న లివర్ ఉంటుంది. ఇది లివరు. ఈ చిన్న లివర్ తీసుకొని దీనికి స్టిక్ ఉంటుంది. ఈ లివర్ని ఈ స్టిక్కి సెట్ చేసుకొని దీన్ని ఈ ప్లేట్కి సెట్ చేయాలి. ఈ ప్లేట్కి సెట్ చేసుకొని దీన్ని ఈ లింగాకర్ష బుట్ట ఉంది కదా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న లింగాకర్ష బుట్టని కర్ర ఒకటి తీసుకొని దీనికి ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్కి హోల్ ఉంటుంది. దానికి సెట్ చేసుకొని చిన్న దారం ఒకటి తీసుకొని దానికి కట్టేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏమిటి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మధ్యలో లివర్ ఉంది కదా, లివర్ ఇందాక పెట్టాం కదా లివరు, ఆ చిన్న లివర్ ఏం చేస్తుందంటే అది ఆడపురుగుల వాసన వస్తుంది. ఆడపురుగు స్మెల్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఆడపురుగు ఉందని చెప్పి మగ పురుగులన్నీ వచ్చేసి ఈ బుట్టలో పడిపోతాయి. బుట్టలో పడిపోయినప్పుడు ఏం చేయాలంటే పొలంలో మనకి రెక్కల పురుగులు ఉద్రిక్తత తగ్గిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఒక కర్రకు విద్యుత్ బల్బుని అమర్చుకొని దాని కింద ఒక పాత్రలో నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కిరోసిన్ పోసుకోవాలి. వెలుతురుని ఆకర్షించి వచ్చిన పురుగులు కిరోసిన్ కలిపిన నీటిలో పడి చనిపోతాయి. దీన్నే దీపపేర్లు అంటారు.